నుంచి ఏడుస్తున్నారు అనుకుంటా. వారు సహాయం చేస్తే బాగుండు, వీరు సహాయం చేస్తే బాగుండు, లేకపోతే నా బంధువులు నాకు సహాయకుడుగా లేకపోతే సహాయకురాలిగా ఉంటే బాగుండు అని వారి సహాయం కొరకు ఎదురు చూసి కొన్ని సంవత్సరాలు అయిపోయాయి అనుకుంటా. అవునండి. చాలామంది పోలీస్ స్టేషన్స్కి వెళ్తూ ఉంటారు. ఎవరి కొరకు? పోలీసులైనా న్యాయం చేస్తారేమో, లేకపోతే న్యాయవాదుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, ఈ బాధ నుంచి వారు న్యాయం తీరుస్తారేమో. అవునా కదా? కొద్దిమంది గ్రామంలో ఇలా ఊర్లో ఉన్నవారు ఎవరి దగ్గరికి వెళ్తారు? పంచాయతీలు పెట్టి పెద్దల దగ్గరికి వెళ్తూ ఉంటారు. పెద్దలైనా ఇక్కడ పెద్దలే న్యాయం చేస్తారా? ఎంతమంది పెద్దల దగ్గరికి వెళ్ళారు? చాలా మట్టుకు వెళ్తూ ఉంటాం. ఎందుకంటే మనకున్న కష్టం అది, మనకున్న బాధ అది. చూడండి, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా మన కన్నీళ్లను, మనం ఎంత వేదన పడుతున్నామో, మనకెంత దుఃఖం ఉందో వారికి అర్థం కాకపోవచ్చు. అవునా? న్యాయము చేయవలసిన వారే ఏం చేస్తారండి? అన్యాయమైన తీర్పు తీరుస్తూ ఉంటారు, ఎంతో కష్టపెడుతూ ఉంటారు. వారి దగ్గరికి వెళ్తే వారు ఏమంటారో తెలుసా? ఈరోజు కాదు బాబు, రేపు రండి. రేపు కాదమ్మా, ఒక వారం తర్వాత రా, నేను చాలా బిజీగా ఉన్నా. లేకపోతే మరొక మాట అంటుంటారు, వారం కాదు కానీ ఒక నెల రోజుల తర్వాత రా, అప్పుడు చూద్దాంలే. అవునా? మనుషుల దగ్గరికి వెళ్తే వాయిదాలు వేస్తారేమో, లేకపోతే నీకున్న కన్నీళ్ళు వారికి అర్థం కాకపోవచ్చు. నువ్వు అనుకుంటావు, అరే నేను రాత్రంతా కన్నీళ్ళు కార్చానే, నా కన్నీళ్ళు వారికి అర్థం కావట్లేదు, లేకపోతే నా భర్తకు అర్థం కావట్లేదు, నా భార్యకు అర్థం కావట్లేదు, నా బంధువులకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటాం. వాయిదాలు వేసి న్యాయం చేస్తారంటారా? లేదండి, అన్యాయము చేసే వారి మనుషులు. అందుకనే మనము ఎవరి ఎదుట కన్నీరు కారవాలంటే దేవుని ఎదుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కార్చే కన్నీళ్ళు మనుషుల ముందు కారుస్తే నీ కన్నీటికి విలువ లేదు, కానీ దేవుని దగ్గర ఒక బొట్టు కార్చు అంతే. ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు, ఆయన ఎప్పటికి కూడా ఊరికే ఉండే దేవుడు కాదు. నువ్వు కన్నీరు కారుస్తే ఆయన నీతో పాటు ఏడ్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఊరికి చూస్తూ ఉండే దేవుడు కాదు ఆయన. నువ్వు ఏదైతే చెప్తావో, నీకెంత బాధ ఉందో, నీకెంత కష్టం ఉందో, నువ్వు మొరపెడుతున్న సమయంలో ఆయన అంటే మనుషులు ఏం చేస్తారంటే మన మాటలు కూడా పట్టించుకోరు. అవునా కాదా? మనుషుల దగ్గరికి వెళ్తే చెప్పొచ్చావులే అమ్మా, విన్నదే ఇదంతా అంటూ ఉంటారు. అవునా కదా? అర్థం చేసుకోరు మనుషులు. కానీ నువ్వు ఏది చెప్తావో ఆయన వినే దేవుడిగా ఉన్నారు. వినడమే కాదండి, ఏం చేస్తారో తెలుసా? నీకు న్యాయం చేయడానికి, నిన్ను నడిపించడానికి, ఇదిగో ఇజ్రాయేళ్ల కొరకు దిగి వచ్చిన దేవుడు నీ కొరకు కూడా దిగి వచ్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నడిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆయన నడిపిస్తే ఎలా ఉంటుందంటే, చిన్నిటి రాబేట, ఆయన నడిపిస్తే అద్భుతకరంగా ఉంటుందండి. అందుకనే ఆయన దగ్గర కన్నీళ్ళు కార్చాలి. హల్లెలూయా. చెప్పండి, ఎవరి దగ్గర కార్చాలండి? చెప్పండి. మనుషుల దగ్గర. నువ్వు మనుషుల దగ్గర కారుస్తే ఏమంటారు తెలుసా? యాక్టింగ్ చేస్తుంది ఏమే. అవునా? ఏమంటారు? అంత నటన జీవితం, వేస్ట్ది, ఎందుకు పనికిరాని జీవితం అండి ఈమెది. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నీ హృదయంలో ఉన్న వేదన ఎవరు చూస్తారంటే, నీ హృదయంలో ఉన్న నీకున్న దిగులు, నీకున్న కష్టము, నీకున్న కన్నీళ్ళు ఎవరు చూస్తారంటే దేవుడు చూస్తారు. హల్లెలూయా. నిన్ను ఆయన దిగివచ్చి ఎలా నడిపిస్తారో తెలుసా? ఇదిగో ఇలా చేయి పట్టుకొని ఇలా వెన్ను తట్టి, నాన్నా నేనున్నాను కదా నీకు, హల్లెలూయా, నేనున్నాను కదరా, ఎందుకు చెయ్యి పట్టుకొని వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నేను ఎలా చేరుస్తాడో తెలుసా? ఇదిగో ఇలా పట్టుకొని గమ్యము వరకు చేర్చే దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. న్యాయము చేసేవారి దగ్గరికి వెళ్తే నీ మధ్యలోనే, నీ దారిలో ఇలా చేతులు వదిలేస్తారు.
నడి సముద్రంలో వదిలేసినట్లుగా కదా. మనుషులు మనల్ని నడి సముద్రంలో వదిలిపెడతారు, కానీ దేవుడు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు, గమ్యము వరకు చేర్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. అందుకనే నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆమేన్. అందరం కలిసి దేవుని వైపు చూద్దామా? ఎంత బాధ ఉందో, ఎంత దుఃఖం ఉందో, నీకున్న ప్రతి కన్నీరు దేవుని దగ్గర కార్చు. ఇంతవరకు మనుషుల దగ్గర కార్చారేమో, కానీ ఇదే సమయం, ఇది అనుకూల సమయం. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. చెప్తామా? శ్రమలో విడిచిపెట్టిన దేవుడు కాదండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై బడిన, అడుగులు తడబడిన, అలసటపై బడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. నడిపిస్తాడు యేసురాజా, మీకు వందనాలయ్యా. నన్ను అడుగులు తడబడి, అడుగులు తడబడిన, అలసటపై బడిన, అడుగులు తడబడిన, నడవలేని పరిస్థితుల్లో జీవితం అంతా ఇంకా అయిపోయినట్లుగా ఉందనుకుంటా, కానీ దేవుడు చేయి పట్టి నడిపించే దేవుడు. అడుగులు తడబడిన, అడుగులు తడబడిన, అలసటపై బడిన, అడుగులు తడబడిన, అలసటపై బడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి, అడుగులు తడబడిన, అలసటపై బడిన, అడుగులు తడబడిన, అలసటపై బడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలో విడిచిపెట్టకుండా చెప్పండి, ఆయన నడిపిస్తారు. హల్లెలూయా. అదే బంధువులు అనుకోండి, నీ శ్రమను బట్టే నీ దగ్గర నుంచి పరిగెత్తిపోతారు. ఎందుకో తెలుసా? మనుషుల ప్రేమ అలాంటిది. నీకున్న కష్టతరమైన పరిస్థితులలో, నీకున్న శ్రమలలో మనుషులు నీతో ఉండేవారు కాదండి. కానీ నీ శ్రమలలో ఏం చేస్తారు తెలుసా? నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు వేయలేని పరిస్థితి, ముళ్ళుందనుకుంటా,
ముళ్ళు లాంటి పరిస్థితులు ఉండొచ్చు. దేవుడు ఏం చేస్తారో తెలుసా? అంటే నువ్వు వెయ్యాలా వద్దా, అరే ముళ్ళుంది కదా అన్నట్లుగా నీ కాలు ఆగిపోతుందేమో, తడబడుతున్నావేమో. కానీ దేవుడు ఏం చేస్తారో తెలుసా? నీ ముందర ఉన్న ఆ ముళ్ళును ఆయన చేతులతో తీసి పక్కకు పెట్టి నీ చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన కన్నీళ్ళు ఎవరి ముందు కారవాలండి? చెప్పండి. యేసయ్య ముందు కారవాలి. హల్లెలూయా. అలాంటి అనుభవంలోనికి క్రైస్తవులుగా మనం ముందుకు సాగాలి. ఆమేన్.